ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. మీకేమనిపిస్తుంది? ఉంటుందా ఉండదా? పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ కామెంట్స్ ఆలోచింపజేస్తున్నాయి. వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్ అంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు 10,000 ఇచ్చే బదులు గ్రామాల్లో వాలంటీర్లలో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటారంటే ఆ అవకాశం వారికి ఇవ్వండి అంటూ కోరారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గ్రామాల్లో సర్వీస్ చేయడానికి సచివాలయ సిబ్బంది ఉన్నారని, సచివాలయ సిబ్బంది ఉన్న తర్వాత వాలంటీర్లు ఎందుకంటూ ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. అయితే వాలంటీర్ల విధుల్లో కీలకమైన పెన్షన్ల పంపిణీకి దూరంగా పెట్టడం ద్వారా చంద్రబాబు సర్కార్ ఇస్తున్న సంకేతాలేంటి? ఎన్నికల ప్రక్రియ ముగియడంతో వారు యథావిధిగా విధులు నిర్వహించే ఛాన్స్ ఉన్నా కొత్త ప్రభుత్వం మాత్రం వారి విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం మారడంతో రాజీనామా చేసిన వాలంటీర్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వాలంటీర్స్పై సానుకూల దృక్పథంతో ఉందా? మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో పాటు సంక్షేమ గ్రామ సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామిని కలిసిన వాలంటీర్లకు ఎటువంటి హామీ లభించలేదు. మెజారిటీ టీడీపీ శ్రేణులు సైతం ఇప్పుడున్న వాలంటీర్లను తొలగించాలని పట్టుబడుతున్నారట. అయితే వాలంటీర్లుగా నియమితులైన వారు అందరూ వైసీపీ సానుభూతి పరులేనా, తటస్థులు లేరా అన్నది కూడా ప్రభుత్వం తెలుసుకుంటోందట. ఎన్నికల సమయంలో వాలంటీర్లను తొలగించమని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు వాలంటీర్లను తొలగిస్తే ఇచ్చిన మాటను తప్పినట్టు అవుతుందనే ఆలోచనలో ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. మొత్తం వాలంటీర్లను తొలగించడమా, సంస్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారిని తీసుకోవడమా అనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోందట.